పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేస్తామని మున్సిపల్ చైర్మన్ తో పాటు కౌన్సిల్ ను గెలిపించుకుని కార్యకర్తలకు న్యాయం చేస్తామని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి జోస్యం చెప్పారు. ఇక సతీష్ కుమార్ రెడ్డి వెంట ఉండే కార్యకర్తలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. నమ్మిన కార్యకర్తలకు న్యాయం చేయడమే తమ ముందున్న లక్ష్యమన్న బీటెక్ రవి నీటి సంఘాలలో అలాగే జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎలాంటి స్ట్రాటజీని ఉపయోగించామో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అలాంటి విధానాన్ని ఉపయోగించి తప్పకుండా టీడీపీ జెండాను పులివెందులలో ఎగరవేస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో కూడా కొందరు మాట్లాడుతూ తర్వాత ముఖ్యంగా సతీష్ రెడ్డి అన్న మాట్లాడుతూ ఏదో మేము మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్ చూసి మేమేదో చంకలు గుద్దుకుంటా అన్నట్టు తర్వాత ఎవరిని మేము నామినేషన్ అయినాము ఈసారి మా అని మేమేదో ప్రచారం చేస్తానట్లు ఆయన చెప్పడం. అంటే ఎవరిని నామినేషన్ వేయడం లేదంట, అదంతా మనం అట్లా పోరాడాలా ఇట్లా పోరాడాలా అని నిన్న వచ్చి సతీష్ రెడ్డి అన్న చెప్పినది అదంతా. మీరు ఒక విషయం గమనించండి, అంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో 11 మందితో నామినేషన్ వేయడం జరిగింది అందరూ కలిసి. ఎక్కడ అది నామినేషన్ వేయకుండా ఎక్కడ ఏమన్నా జరిగింది? ఆ తర్వాత ఎలక్షన్ జరిగినప్పుడు కూడా చాలా అసలు ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు. ఎక్కడ కూడా ఏం జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ అయిపోయింది. ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగలేదు. కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆడేదో జరిగిందని మళ్ళీ రెండు బూతులు పోలింగ్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థలో మీరు బాయ్కాట్ చేయండి అని ఎలక్షన్కు పిలుపిచ్చినా కూడా దాదాపు 65 నుంచి 70% అక్కడ ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. అక్కడ కూడా మీకు డిపాజిట్ రాలే. అంటే అంత ప్రశాంతంగా జరిగిన రీపోలింగ్ బూతుల్లో కూడా అది ఓట్లు వచ్చింటేది అన్నీ కలిసి మీకు వచ్చినట్టుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు అంటే మీరు ఎటు ఓడిపోతాం మేము అని ఇప్పటి నుంచే ఒక గ్రౌండ్ అంటే వాళ్ళ నామినేషన్ అయినారంట వాళ్ళు అయినారంట అని చెప్పుకుంటూ ఆ తర్వాత ఇప్పటి నుంచే కూడా మీరు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఆ తర్వాత ఉన్నారు. దానికి అసలు మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మొన్న నామినేషన్లు వేసినారు, ఎలక్షన్ జరిగింది, తర్వాత అంతా కూడా జరిగింది. తర్వాత ఆయన ఇంకా మాట్లాడుతూ జెడ్పీటీసీ రిజల్ట్ చూసి ఆయనకు నిద్ర రాలంట. 3 రోజులు నాకు నిద్ర రాలేదని చెప్తా ఉన్నాడు. అసలు ఆయన అదృష్టమో దురదృష్టమో కానీ ఆయన అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా 2005లో ఇదే ఈరోజు ఏదైతే ఆరోపణలు జరుపుతున్నారో అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు అసలు ఇప్పటికి ఉన్నాడు మా లాయర్ రామకృష్ణ సార్కు అసలు చేతి వేర్లకు తర్వాత గోర్లు తీసినారు ఇట్లా పెట్టి ఆయన హయాంలోనే ఇదంతా జరిగిందని చెప్పేసి తెల్లవారులు చొక్కా ఇప్పుకొని స్టేజ్ ముందు ధర్నా చేసి ఈగలతో కొట్టించుకున్నారు. ఆ రోజు నిద్రలేని రాత్రులే ఆయనకు, ఈరోజు ఇప్పుడు నిద్రలేని రాత్రులే. ఆయన జాతకమేమో కానీ ఆయనకు ఆయన కార్యకర్తలకు ఎప్పుడు నిద్రలేని రాత్రులే ఉంటాయి. తర్వాత ఆయన ఏం మాట్లాడతాడు, మా లోకేష్కు నిద్రలేని రాత్రులు చూపిస్తాడంట. మళ్ళా ఆయన ఇంకో కూడా మాట్లాడుతూ అంటే ఎప్పటి నుంచో రాజకీయం చేసే వయస్సు వాళ్ళకు కూడా ఆయన ఇప్పటి నుంచి చెత్త అంతా ఏరేయాలా, ఇక్కడ గట్టిగా ఉన్నోడే పనిచేయాలా. 62,000 ఓట్లతో గెలిపించిన ప్రజలు ఈయనకు చెత్త మాదిరి కానొస్తున్నారు. రాజకీయం అన్నాక కొందరు ఓటు వేసేవాడు ఉంటాడు, ఓటు వేయించేవాడు ఉంటాడు, తర్వాత కొన్ని అన్నిటికీ సిద్ధపడేవాడు ఉంటాడు. అన్నీ కలిపి వాళ్ళ రాజకీయం ఏదో వాళ్ళు చేసుకుంటారు. 78 నుంచి సక్సెస్ అవుతారు సార్. ఈయన వల్ల ఆయనకు సలహా ఇవ్వడం, ఎంపీ గారు ఈ చెత్త అంతా వేరే చెత్త అట్లా తూర్పుర పట్టాలంట. తూర్పుర పడితే మిగిలేదు కింద గింజలు కాదు.